వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ అని చేస్తున్నారు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి మొత్తం 5 లెవెల్స్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇందులో లెవెల్ 1 పోస్టులు టోటల్గా 25 పోస్టులు ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ లెవెల్ 2 మరియు లెవెల్ 3 జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 16 పోస్టులు ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్తో పాటుగా 10th పాస్ అయిన వాళ్ళకి సపరేట్గా జాబ్స్ అనేవి ఉన్నాయి. అలాగే లెవెల్ 4 మరియు లెవెల్ 5 ఉన్నటువంటి జాబ్స్కి టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు లెవెల్ 4 మరియు లెవెల్ 5 జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్ అన్నిటికీ కూడా మనకి బేసిక్ క్వాలిఫికేషన్ 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ కానీ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి అవసరం లేదు. సో స్పోర్ట్స్లో ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళకి ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరెవరు అర్హులు, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్తో పాటుగా ఏదైనా ఎగ్జామినేషన్స్ సంబంధించి, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి హాల్ టికెట్స్ కానీ, రిజల్ట్స్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ విడుదలైనప్పుడు నేను మన వాట్సాప్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. సో లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మన వాట్సాప్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి విడుదల చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. ఇందులో లెవెల్ 5 జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ డిసిప్లిన్ అయినా కూడా పర్లేదు, గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ లెవెల్ 4 జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా ఎవరికైనా స్కిల్ టెస్ట్లో, అంటే మనకి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో 80 వర్డ్స్ పర్ మినిట్, అలాగే 10 మినిట్స్లో, అలాగే ట్రాన్స్క్రిప్షన్ వచ్చి 15 మినిట్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది ఎవరికైతే వచ్చో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక లెవెల్ 3 మరియు లెవెల్ 2 జాబ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు నాన్ టెక్నికల్ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ టెక్నికల్ పోస్టులకు అయితే ఐటీఐ లేదా అప్రెంటిస్షిప్ లేదా డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ లెవెల్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి ఓన్లీ 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ అని చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీకు ఇప్పటికే డౌట్ ఉంటుంది, లెవెల్ 5లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, 4, 3, 2, 1లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి అని. సో లెవెల్ 5కి సంబంధించి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనే జాబ్స్, దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి జాబ్స్ అనేవి మీకు ఓన్లీ ఒక ఐడియా కోసం నేను ఇది చెప్తున్నాను. ఇంకా రకరకాల పోస్టులు అనేవి ఉంటాయి. అలాగే లెవెల్ 4కి సంబంధించి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే జాబ్స్ అనేవి ఉంటాయి. అలాగే లెవెల్ 3 మరియు లెవెల్ 2లో జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ ఇలాంటి జాబ్స్ అనేవి లెవెల్ 3 మరియు లెవెల్ 2లో ఉంటాయి. ఇక లెవెల్ 1 కింద మనకి గ్రూప్ డి వేకెన్సీస్ అయినటువంటి ట్రాక్ మెయింటైనర్ అని, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ అని ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు అనేవి లెవెల్ 1లో మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో మనం పే చేయాలి. ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది చెప్తాను. సో మనకి 400 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు పే చేయాలి. రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఉమెన్, మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు 250, మిగిలిన వాళ్ళందరూ 500. ఇంతకుముందు 400 అని చెప్పాను, సారీ ఫర్ దట్. సో మనకి 400 రూపాయలు రిఫండ్ వస్తుంది. అంటే 500 రూపాయల ఫీజు అనేది మనం కడితే మనం ఎగ్జామ్ ట్రయల్స్కి కానీ అటెండ్ అయితే మనకి 400 రూపాయలు మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్కి వేసేస్తారు. 250 రూపాయల ఫీజు ఎవరైతే పే చేస్తారో వీళ్ళు ట్రయల్స్కి అటెండ్ అయితే మొత్తం 250 రూపాయలు కూడా మనకి రిఫండ్ అనేది వచ్చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా 100 మార్కులకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మీ గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి ఈ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి 40 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్లో
దానికి 50 మార్కులు ఇస్తారు. మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. దానికి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 100 మార్కులకి మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మీ స్పోర్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనకి ట్రయల్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీ స్పోర్ట్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అనుకోండి, దానికి సంబంధించి మనకి ట్రయల్ అనేది పెడతారు. ఆ ట్రయల్లో వాళ్ళు ఇచ్చేటువంటి కోచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చే మార్కులు మనకి మెయిన్ బేస్గా తీసుకుంటారనమాట. ఓకే, దాంతోపాటుగా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ అనేది మనకి 21/10/2025న విడుదల చేయడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 20 నవంబర్ 2025 లోపు నైట్ 11:59 లోపు మన యొక్క అప్లికేషన్ అనేవి చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారు అంటే చివరిలో అప్లై చేసుకుందాంలే ఇంకా టైం ఉంది కదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో చివరిలో ఏమవుతుంది, మనకి చాలామంది అభ్యర్థులు అప్పుడు అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కాబట్టి మనకి సర్వర్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చివరిలో మన అప్లికేషన్ సబ్మిట్ అవ్వకపోతే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మన చేతులారా మనమే పోగొట్టుకున్నట్లు అవుతుందన్నమాట. కాబట్టి నేను మీకు తెలియజేసే విషయం ఏంటి అంటే దయచేసి స్టార్టింగ్లోనే అప్లికేషన్ చేసి పెట్టేయండి. మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈజీగా మీరు జాబ్స్ అనేవి సాధించవచ్చు. ఇక మనకి టోటల్గా లెవెల్ 5 మరియు లెవెల్ 4కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. అలాగే లెవెల్ 3 మరియు లెవెల్ 2లో మనకి 16 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి, ఇవ్వడం జరిగింది. లెవెల్ 1కి సంబంధించి 25 పోస్టులు అనేవి మనకి ఇచ్చారు. ఇందులో ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, దాని యొక్క ఈవెంట్ పొజిషన్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. టేబుల్ టెన్నిస్ అని, స్విమ్మింగ్ అని, చెస్ అని, బాస్కెట్బాల్, మ్యాక్సిమం అన్ని రకాల పోస్టులకి కూడా అన్ని రకాల స్పోర్ట్స్కి కూడా వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. మరి దీంతో పాటుగా మనము ఇది దేంట్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి అనేది కూడా ఇచ్చారు. లెవెల్ 4, 5 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒలింపిక్ గేమ్స్ సీనియర్ కేటగిరీ అని, అలాగే కేటగిరీ బి కింద కొన్ని ఇవ్వడం జరిగింది, వరల్డ్ ఛాంపియన్స్ అని, అలాగే కేటగిరీ 3 కింద కామన్వెల్త్ లేదా వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్, ఈ విధంగా ఇచ్చారనమాట. సో అలాగే మనకి రాను అంటే లెవెల్ తగ్గే కొద్దీ మన ఈవెంట్ రిప్రజెంటేషన్ కూడా తగ్గడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. లెవెల్ 1లో అయితే మనకి చూసుకుంటే ఇక్కడ సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్ కానీ ఇలా మనకి ఇచ్చారు. సో మీరు ఈ దేనిలో పార్టిసిపేట్ చేశారు, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఒక్కొక్క స్పోర్ట్స్కి సంబంధించి కూడా మీ పొజిషన్ ఎక్కడ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవుతుందండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.